మా వంటగదికి స్వాగతం. ఈరోజు మా వంటగదిలో టమాటా చారు అంటే టమాటా రసం పెట్టుకోవడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, చిన్న అల్లం పీసులు ఒక 4-5, ఒక పెద్ద ఉసిరికాయ అంతా చింతపండు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిన్న బెల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 పావు టీ స్పూన్ పసుపు, మనకి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పోపు పెట్టడానికి ఆయిల్, 1 అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇప్పుడు మనం తయారు చేయటం చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి టమాటాలు మెత్తగా, టమాటా చారు కాబట్టి మనం టమాటాలు ఎక్కువ తీసుకున్నాం. దీనిలో కొంచెం చింతపండు, ఇది కూడా వీటితో పాటు కొంచెం బెల్లం ముక్క చిన్నది, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా చేసి వేద్దాం. 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 అర టీ స్పూన్ కారం, 1 పావు టీ స్పూన్ మిరియాల పొడి, 2 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లి ముక్కలు వేసి మొత్తం దీని నిండా వాటర్ పోద్దాం. ఇది స్టవ్ మీద పెట్టి మనం మరిగిద్దాం. దీనిలో అల్లం పీసులు కూడా వేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరగనిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం అన్నీ కలిపిన చారు పెడదాం. ఇది బాగా మరిగిన తర్వాత పోపు పెట్టాలి. అందాక మరగనిద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు చారు పెట్టాం కదా, ఎంతవరకు మరిగిందో చూద్దాం. కాసేపు మరగనిద్దాం. చారు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మెత్తగా ఉడికిపోవాలన్నమాట దీనిలో. అప్పుడు తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి పోపు పెట్టుకుందాం. అందాక మరగనిద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయ్యింది కాబట్టి చారు బాగా మరిగింది. దీన్ని మనం పోపు పెట్టుకుందాం. గిన్నె పెట్టి, గిన్నె వేడైంది కదా, ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం చాలు, 1 మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేద్దాం. వేగిన తర్వాత ధనియాలు, చితక్కొట్టిన వెల్లుల్లి, అవి వేగనిద్దాం. తర్వాత చిన్నగా ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేస్తాం. ఇవేమీ రాకుండా మనకి పోపులో టమాటా పీసులు, పచ్చిమిర్చి ఇవేమి రాకుండా ఇది పెట్టి తాలింపు పెడతాం. ఇలా అయితే ఈ చెత్త అంతా వడకట్లోకి వచ్చేస్తుంది. ఉట్టి పోపు మాత్రం మిగులుద్ది అన్నమాట చారులో. ఇలా చక్కటి చారు రెడీ అయింది, టమాటా రసం. ఇప్పుడు దీన్ని సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.